సమర్థవంతంగా పనిచేశారు. కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం నాయకులు నాగసరపు సుబ్బారాయ గుప్తా, కపలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబీ వారు అందరూ కలిసి తిరునాళ్లను విజయవంతం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండ అభివృద్ధికి ఎంతో సహాయం చేశారని అన్నారు. తిరునాళ్లలో కలెక్టర్, ఎస్పీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, ఆర్టీసీ వారు, అన్ని డిపార్ట్మెంట్స్ వారు, తెలుగుదేశం నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులందరూ పనిచేశారని తెలిపారు. ధన్యవాదాలు. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పండుగను అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి రాజకీయ నాయకులు, అధికారులు, మినిస్టర్లు, అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా వారం లేదు వీరం లేదు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి, ఆరోగ్య సిబ్బంది దగ్గర నుంచి ప్రతి అధికారి, క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏదైతే మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మరి చీఫ్ విప్ జీవి ఆంజలి గారు, మన నర్సాపేట లోకల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అంతా కూడా, మరి ఎన్ఎస్పీ అధికారులు, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మహాశివరాత్రిని ఘన విజయం సాధించినందుకు, చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయగలిగాము. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు లాగా విఐపి పాసులు లేకుండా ఆన్లైన్ స్లాట్ టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులు కూడా చాలా శరవేగంతో మరి కోటప్పకొండ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీసీ వాళ్ళు కూడా ఎంతో అండగా నిలబడటం జరిగింది. ముఖ్యంగా కొండ చుట్టూ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరగడానికి లేని విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు భక్తులు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా, ఐఎన్పిఆర్ రిపోర్ట్ ప్రకారం 27 లక్షల మంది భక్తులు మన కొండ ప్రాంతం మరి స్వామివారి పాదాల దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా కొండ మీద స్వామివారి దర్శనానికి దాదాపు 2,20,000 మంది ఈసారి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కోటయ్యకొండ స్వామివారి ఆదాయం కూడా ఈసారి అనూహ్యంగా పెరగడం జరిగింది. ఇంతకుముందు కంటే కూడా 30 లక్షల మంది 30% ఎక్కువ ఆదాయం రావడం జరిగింది. భక్తులు కూడా 30% ఎక్కువ మంది మరి కొండ ప్రాంతానికి రావడం జరిగింది. దాదాపు ఆర్టీసీ బస్సులే 636 బస్సులు మరి దర్శనానికి పెట్టడం జరిగింది. విపరీతమైన జనం, ఇసుక వెళ్తే రాలని జనం అంతమంది రావడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి కోటప్పకొండని మరి టెంపుల్ టూరిజంగా మారుద్దామని కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేర్చడానికి సీఎం గారు ఉన్నారు అండగా మనకి. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఈ మధ్య మరి కోటప్పకొండకి రావడం జరిగింది. వారు కూడా మరి కొండ ప్రాంతాన్ని టూరిజం ప్లేస్గా, టెంపుల్ టూరిజంగా మారుద్దామని ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ఘనంగా విజయం సాధించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరు మినిస్టర్లకి, అధికారులకి, కలెక్టర్ గారికి, ముఖ్యంగా మీడియా సోదరులకి మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. వారికి, మీడియా వారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగిన ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి కోటప్పకొండకు వచ్చేసిన భక్తులకి, మహిళలకు కూడా అందరికీ శివుడు మరి ఆయురారోగ్యాలను కోరుకుంటున్నాం. అట్లాగే ఈ శివరాత్రి కార్యక్రమాలన్నీ కూడా మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అట్లాగే కలెక్టర్ గారు శుక్లా గారు, మరి అట్లాగే ఎస్పీ గారు కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ అధికారులతో, అట్లాగే దేవాలయం మరి ఈఓ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేశారు. అక్కడికి బస్టాండ్లో దిగిన మన భక్తులందరూ కూడా పైకి ఫ్రీగా బస్సులు తీసుకెళ్ళి మరి అట్లాగే అక్కడ దర్శనం కానీ, మంచినీళ్ళు, వాటర్ సప్లై కానీ, అట్లాగే ఇక్కడ మన అందరూ కూడా కార్యక్రమాలు చాలా చక్కగా చేశారు.
ఎందుకంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి అన్ని కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు. అట్లాగే మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా సుమారు 15 రోజుల నుంచి కొన్ని మీటింగులు కూడా మేము కూడా వెళ్ళాం. మరి వాళ్ళందరినీ కూడా ప్రతి ప్రభుత్వ అధికారులని కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరగాలి. మరి అప్పుడు మన ప్రీతమ నాయకులు కీర్తిశేషులు మరి డాక్టర్ కోటేశ్వర శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో మనందరూ చేసిందే ఘాట్ రోడ్ నిర్మాణం కానీ, కోటప్పకొండ అభివృద్ధి అంటేనే మన కోటేశ్వర శివప్రసాద్ గారు. వారి టైప్లోనే మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు కూడా ఆ కృతనిశ్చయంతో వారిని ఆదర్శంగా తీసుకొని ఈ ఉత్సవాలంతా కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఈ 2 సంవత్సరాలు నిర్వహించారు. ఎందుకంటే పోయిన సంవత్సరం నేను కొండ మీద వారితోనే ఉన్నాం. మన మినిస్టర్ ఆనం నారాయణ రెడ్డి గారు దేవాలయ శాఖ వచ్చినప్పుడు నేను మన ఎమ్మెల్యే గారు అక్కడ కూడా పోయినసారి అక్కడే ఉండే 4 గంటలు మరి ఆ కార్యక్రమాల ప్రభలు చుట్టూ కూడా మన మినిస్టర్ గారు చెప్పారు. అట్లాగే ఎమ్మెల్యే గారు ఆ పోలీస్ అవుట్ హౌస్లో బయట కూర్చొని ఆయన మొత్తం ప్రజలకు కావాల్సిన వసతులు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలు స్వయంగా చూడటం, అంత టైం వెచ్చించడం. అట్లాగే ఈ సంవత్సరం అయితే ఫుల్ టైం 24 గంటలు అక్కడే ఉండి వచ్చిన హోమ్ మినిస్టర్ కానీ, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రఘు గారు కానీ, మరి సిపి బాణిల్ గారు, వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకోవడం, దర్శనం చేయించడం, ఎక్కడ ప్రజలకి కానీ భక్తులు కానీ ఇబ్బంది లేకుండా ఇన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించి ఆయన కిందకి రావడానికి కూడా టైం లేదు. ఏది మేము కూడా పిలిచాం మన సత్రాలకు కానీ ఇట్లా సేవా కార్యక్రమం చేశారన్నట్టు కూడా ఆయనకి టైం కుదరలా, పైన సరిపోయింది. అట్లాగే ఎవరికి దోచినట్టు సేవా కార్యక్రమాలు చేశారు. అన్ని కులాల్లో సుమారు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు 25 లక్షల పైగా అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఎప్పుడు రానంత నేను చూసాం, 7 చాలా ఎక్కువ వచ్చారు భక్తులు. పొద్దున్నుంచి మేము 8:30కి వెళ్ళాం. ఎప్పుడు పోయిన చూస్తే దానికన్నా డబుల్ వచ్చినట్టు జనం మరి రికార్డు కూడా ఉంటాయి. అట్లాగే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఇప్పుడు నేను కూడా ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఎదురుగా మా నాన్నగారు కీర్తిశేషు నాథ రామారావు గారు, మా అమ్మగారు సుబ్బరత్నం గారి పేరు మీద సుమారు 17,000 మందికి పులిహార, జిలేబీ, పెరుగు ఈ కార్యక్రమం చేసాం. ఎందుకంటే నాకు అర్థమైంది ఆ జనం కూడా ఉదయం 8:30కి చేసి రాత్రి 10 దాకా కూడా చేసాం. అట్లాగే మేమే కాదు చాలామంది మా పక్కన విజయరూపాలు, అటుపక్క విజయరూపాలు ఎవరు తోచినట్టు వాళ్ళకి టౌన్లో కానీ అన్ని కార్యక్రమాలు చేశారు. అక్కడ ఆదివారం ఉత్సవాలు, శివరాత్రి తిరణాలు అయితే సోమవారం మన టౌన్లో జరుగుతాయి. మరి అవి కూడా మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో అక్కడ చక్కగా శివుడు నుంచి మల్లమ్మ సెంటర్ వరకు పోలీసులు అందరిని ఏర్పరిచి ఎవరికి భక్తులకి, మహిళలకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఉత్సవ పెద్ద పండగ మన కోటప్పకొండ శివరాత్రి అంటేనే రాష్ట్రంలోనే శ్రీశైలం, కాళహస్తి తర్వాత మంది వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మనందరి తరఫున మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని అభినందిస్తూ మరి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.